పచ్చిపత్రులమ్మా పచ్చిపత్రులు సవక సవక రెండమ్మా రెండే యాందిరయ్యా యాన్ చేస్తున్నా పొత్తుకెలా ఇక్కడ పొత్తుకెలా ఎక్కడున్నా రెండన్నా రెండే ఎన్ని పచ్చిపత్రులు కావాలి అన్నా పొత్త బదులు లేవు పొత్త బదులు అంటున్నావు కొల్లై కనిపిస్తలేవు ఇన్ని పచ్చిపత్రులు ఉంటాయి ఇక్కడ వెళ్ళవయ్యా వెళ్ళు ఇప్పుడే మాకు బేరం లేకుంటే చిందాక దేవరు పోయావు వచ్చాడు పెద్ద కోడికోడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదు. కూరగాయలమ్మా కూరగాయలు కూరగాయలమ్మా కూరగాయలు రండి రండి అమ్మా కూరగాయలు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు కూరగాయల ఆడ కూరగాయలు ఎక్కడున్నారా ఆడ కూరగాయలు ఎక్కడున్నారా అన్న ఏం కూరగాయలు కావాలన్నా బెండకాయలు కావాలా వంకాయలు కావాలా ఏం కావాలన్నా తాజా తాజా ఉన్నాయన్నా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అన్నా ఇక్కడ నిజంగా అన్నిటి కూరగాయలు ఉన్నా కళ్ళు ఏమైనా కనబడుతున్నాయా ఇన్ని కూరగాయలు పెట్టుకొని కూరగాయలు లేవంటున్నా వెళ్ళన్నా వెళ్ళి ఇప్పటికే బేరాలు లేవంటే కాదు ఏ డైరెక్ట్ షాప్లోకి వచ్చేస్తానా ఏంటి ఇది షాపా చూస్తే ఎర్రోడ్లా ఉన్నాం ఏదైనా కావస్తే నన్ను అడగాలి కదా డైరెక్ట్ షాప్లోకి వచ్చేస్తున్నాం షాపా ఏమైందిరా మీ అందరికి నేను చచ్చిపోతా నేను బతకను ఎక్కడ కట్టెక్కడ రైలు ఎక్కడ నేను చచ్చిపోతా. ఏమి ఆలోచిస్తున్నావు అన్నా నీకేమైనా ఇక్కడ గుడ్లు కనబడతానన్నా కనబడవు ఎందుకు కనిపిస్తాయి వాళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారు ఆ సినిమా డైరెక్టర్ నేనే నీ బొందరా నీ బొంద అన్నా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నా ఒక ఛాన్స్ అన్నా ఒక ఛాన్స్ అన్నా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నా ఒక ఛాన్స్ సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇందువల్ల టెంపుల్ ఇక్కడ మెట్లు ఇంకా అర్థమైంది అనుకుంటా. అమ్మా 10 రోజులుగా అన్నం తినలేదమ్మా 10 రూపాయలు ధర్మం చెయ్యమ్మా అమ్మా ధర్మం చేయండి అమ్మా తల్లి ధర్మం చేయండి.